అండ్ మీరు మేనిఫెస్టేషన్ ఫాలో అవుతే మీ బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. అంటే యూ విల్ బికమ్ మోర్ రెసిలియంట్. అంటే ఒక నెగటివ్ జరిగినా కానీ యూ విల్ బౌన్స్ బ్యాక్ ఫాస్ట్. ఓకే. ఫెయిల్యూర్స్ ఉండవు అని నేను ఎప్పుడు చెప్పను. మేనిఫెస్టేషన్ జరిగేటప్పుడు ఫెయిల్యూర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ జర్నీ. ఫెయిల్యూర్స్ లెసన్ కాదు, బట్ అట్లీస్ట్ దే విల్ టీచ్ వాట్ నాట్ టు డూ. సో ఈసారి ఫెయిల్యూర్ జరిగింది, ఓకే నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఓకే ఈ నెక్స్ట్ అనేది హౌ టు ఫిగర్ అవుట్ అనే మైండ్ సెట్ మీలో బాగా పెరుగుతుంది. ఇప్పుడు అక్కడనే ఆగిపోయారు అనుకోండి ఈ జర్నీని, అమ్మో నాతో కాదు ఇది ఇంతే, ఇక మనకు అంత అదృష్టం లేదులే, ఇది మనం అనవసరంగా కోరుకుంటున్నాం అని ఆగిపోతే ఆ జర్నీ అక్కడితో ఆగిపోతుంది. సో మీరు మేనిఫెస్ట్ చేయడం వల్ల యూ విల్ స్టార్ట్ బికమింగ్ వెరీ కామ్, రిలాక్స్డ్. ఎలాంటి పెద్ద బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా హౌ టు డీల్ విత్ దట్ సిచ్యువేషన్, దట్ ఈస్ వాట్ సక్సెస్ఫుల్ పీపుల్కి సక్సెస్ కాని వాళ్ళకి డిఫరెన్స్ అదొక్కటే. బికాస్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ వెరీ రెసిలియంట్. అంటే వాళ్ళు ఈవెన్ ఒక పెద్ద నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినా కానీ దే డీల్ విత్ కంప్లీట్ పీస్ అండ్ రిలాక్స్డ్. వాళ్ళు మెంటల్గా స్ట్రెస్ అవ్వరు, ఆలోచిస్తారు ఇప్పుడు ఏంటి ఈ సిచ్యువేషన్లో నేను ఎలా బయటపడాలి, నేను ఏం చేస్తే దీని నుంచి బయటపడతాను, నా చేతిలో ఏముంది చేయడానికి ఫస్ట్, అలా పాసిబిలిటీస్ ఆలోచిస్తారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ముందుకు వెళ్తారు. ఓకే ఎగ్జాంపుల్ ఇలాన్ మస్క్ ఎన్నిసార్లు రాకెట్ కింద పడేశాడు, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యింది, ఎన్నిసార్లు బ్యాంక్రప్ట్ అయ్యారు, బట్ హీ నోస్ ద సిస్టమ్ టు బికమ్ రిచ్ అగైన్. మళ్ళీ బిలియనేర్ ఎలా అవ్వాలో ఆయనకి తెలుసు, ఆ సిస్టమ్ తెలుసు, ఆ సిస్టమ్ని మళ్ళీ మళ్ళీ ఫాలో అయ్యాడు. ఆయన బ్రెయిన్లో ఆల్రెడీ వైర్ అయిపోయి ఉంది. అందుకే ఆయన ఎప్పుడు హీ నెవర్ లాస్ట్ హిస్ కాన్ఫిడెన్స్. ఆయన బ్యాంక్రప్ట్ అయినా కానీ నేను ఫెయిల్యూర్, నా జీవితం ఇంతే, ఇక్కడితో ఆగిపోయింది అని అనుకోలేదు. ఓకే హీ ట్రైడ్ బ్యాక్ అగైన్. నాకు తెలుసు హౌ ఇట్ వర్క్స్, ఐ విల్ పుట్ మోర్ ఎఫర్ట్స్ నెక్స్ట్ టైం. మనీని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా, ఇట్స్ అ గేమ్ ఆల్ టుగెదర్. ఇఫ్ యూ లెర్న్ ద మనీ గేమ్, క్యాష్ విల్ ఫ్లో ఇన్ యువర్ లైఫ్. ఓకే.